హల్లెలూయా! తనలో ఉంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగల నాయన, జీవాధిపతి నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరు గనుక స్తోత్రం. నీ ప్రేమకై, నీ కృప అంతటికై నాయన నిండు మనసుతో నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ అమూల్యమైన సమయానికై వందనాలు. తండ్రి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని పలకరిస్తూ, బలపరుస్తూ అయ్యా మేము నడవలసిన త్రోవను మాకు మీరు చూపిస్తుండగా వందనాలు. అదే దేవుని వాక్యపు వెలుగు అయ్యా మా మీద ప్రకాశింపచేసి తండ్రి అవును తండ్రి, మా జీవితంలో బలమైన అద్భుతాలు పొందులాగున మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరే పొందమని ఈ యొక్క వాక్యం ద్వారా నేరుగా బహుస్పష్టముగా నీ ప్రేమిడులందరితో మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చేస్తూ మొదల సమయంతో నడిపించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని యేసయ్య అద్వితీయ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, మరి జరిగిన ఒక సంఘటనతో ఈరోజు వాక్య పరిచయను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ జరిగిన సంఘటనను బట్టి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా మరి ఆ జరిగిన సంఘటనని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే కొద్ది రోజుల కిందట ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ గురించి దేవుడు కొన్ని తలంపులు నాకు ఇవ్వడం ప్రారంభించాడు. అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏమనుకుంటున్నాడు, ఆ వ్యక్తి ఏ రీతిగా దేవుని పట్ల ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అన్న విషయాన్ని దేవుడు బయలుపరిచాడు ప్రేమవాళ్ళ. మరి దేవుడు చెప్పి ఉంటుండగా నేను అనుకున్నాను, మరి ఎందుకు ఆ పిల్లడు చాలా మంచి బిలీవర్, చాలా మంచిగా దేవుల్లో ఉంటాడు ఆ సహోదరుడు. మరి ఆ వ్యక్తి జీవితంలో దేవుడైతే ఒక ప్రణాళిక కలిగి మరి ఆ కార్యాలు ఆ వ్యక్తి చేయాలని దేవుడు ఆశపడుతుండగా మరి అప్పుడు కూడా ఆ వ్యక్తి దేవుని మాట వినే వ్యక్తిగా ఉంటున్నాడు. కానీ ఆ కొద్ది రోజుల కిందట మరి ఏం చేస్తున్నాడంటే దేవుని చిత్తం ఒకటైతే ఆ బిడ్డ జీవితంలో ఇంకొకటి చేయడం ప్రారంభించాడు. ఇది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఎందుకు మరి దేవుడు ఈ రీతిగా ఆ వ్యక్తి విషయంలో తలంపులు కలిగి ఉన్నాడు. మరి ఆ వ్యక్తి ఏమో దానికి పూర్తిగా విభిన్నంగా మరి ఉంటున్నాడు అనే తలంపు నాకు కలిగింది ప్రేమ వల్ల. ఈ తలంపుల మధ్య నేను ఉంటుండగానే ఏం జరిగిందంటే ఎవరి గురించి అయితే దేవుడు మరి చెప్పి ఉన్నాడో ఆ వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించాడు. మాట్లాడి ఆ వ్యక్తికి ఉన్న సమస్యలు చెప్పడం ప్రారంభించాడు ప్రేమ వల్ల. అంటే ఆ బిడ్డ, దేవుని బిడ్డ ఏ రీతిగా మరి సమస్యల మార్గం గుండా వెళ్తున్నాడో చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇంత సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరమైనా సరే మరి దేవుని మాటకు లేకపోతే దేవుని చిత్తానుసారంగా వెళ్ళడం కష్టంగా ఉంటది. ఎందుకంటే ఉన్న సమస్య తీవ్రతను బట్టి కంపల్సరీగా ప్రేమైన వాళ్ళారా ఆ మాటను మనం రిసీవ్ చేసుకోలేక ఆ మాటకు అవిధేయులుగా ఉండడం ప్రారంభిస్తాం. అప్పుడు నాకు అనిపించింది, ఇందు నిమిత్తము కదా ఈ మరి దేవుని బిడ్డ దేవుని చిత్తాన్ని గ్రహించక మరి పొరపాటు జరుగుతూ ఉంది అని అనుకున్నాను ప్రేమైన వాళ్ళ. కాబట్టి ఏమనుకున్నాను అంటే ఇంత మన కష్టమైన పరిస్థితులు ఏ రీతిగా దేవుని మాటకు విధేయత చూపిస్తారు అనే తలంపు నాకు కలిగి, కాబట్టి అందుకే ఆ వ్యక్తి మరి దేవుని చిత్తంలోకి వెళ్ళకుండా ఉన్నాడు అనే తలంపు నాకు కలుగుతుండగా దేవుడు తిరిగి మాట్లాడడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళ. ఏమని అంటే విసుగులు అంటే తనకున్న సమస్యలో విసిగిపోవడం వల్ల దేవుని మాటలు వినలేక, దేవుని మాటకు విధేయత చూపించలేకుండా ఉంటున్నాడు. కాబట్టి ఇది కష్టం కదా అంటే దేవుడన్నాడు, బైబిల్‌లోంచి కొంతమంది వ్యక్తులను నాకు చూపించడం ప్రారంభించాడు ప్రేమ. మరి వీరి జీవితంలో కూడా విసుగే ఉంది కదా! ఆ విసుగులో వారు విధేయత చూపించారా లేదా? ఎందుకంటే మనం సాధారణంగా అనుకుంటాం, ఈ పరిస్థితుల్లో వినడం హైలీ ఇంపాసిబుల్ అని మనం అనుకుంటూ ఉంటే, దేవుడంటాడు ఇటువంటి సందర్భాలు బైబిల్‌లో ఉంటున్నాయి. వారి జీవితంలో ఆ విసుగులో కూడా విధేయత చూపించి అసాధారణమైన అద్భుతాలు పొందారు అని దేవుడు చెప్పడం ప్రారంభించాడు ప్రేమ. మరి ఆ దేవుడు చెప్తున్న మాటలే ఈరోజు సందేశంగా దేవుడు మనకు అందించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే అనేక సార్లు విశ్వాసులమైన దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఉన్న సమస్యను బట్టి, వారు వెళ్తున్న మార్గాన్ని బట్టి
దేవుని మాటను వినలేని పరిస్థితి, లేకపోతే విధేయత చూపించలేని పరిస్థితిలో ఉంటే దేవుడు చెప్తున్నాడు. మనం చెప్తూ ఉంటాం, ఎందుకు నువ్వు విధేయత చూపించలేదు అంటే, నేను ఈ పరిస్థితి గుండా వెళ్తున్నాను కాబట్టి నేను విధేయత చూపించలేకపోయాను అని చెప్తూ ఉంటే, దేవుడు చెప్తున్న మాట అది కాదు. విసుగులో కూడా మనం విధేయత చూపించే వారిగా ఉండాలి. కొంచెం మాట మార్చి చెబితే, సమస్యలో కూడా ఉన్నప్పుడు మనము దేవుని మాటకు విధేయత చూపించాలంట. తద్వారా అసాధారణమైన దేవుని ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చేవాడుగా ఉండడం ప్రారంభిస్తాడు ప్రేమన వలన. హల్లెలూయా! మరి నిజంగా అటువంటి విసుగులో కూడా విధేయత చూపించిన వారి జీవితాల్లో దేవుడు ఎట్టి కార్యాలు చేశాడో ఈ దినపు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 4, 5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఇక్కడ చూస్తే ప్రేమన వలన నిజంగా కనబడుతున్నది ఏ రీతిగా ఉంది అంటే ఒకవేళ పై వచనాలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా చదివితే, యేసు ప్రభు వెళ్తుండగా మరి మరి సరస్సు తీరానికి వెళ్తుండగా దేవుడు అక్కడికొచ్చాడు. బైబిల్‌లో రాయబడిన మాట ఏ రీతిగా ఉంటది అంటే, ఆ సరస్సు తీరానికి దేవుడు వస్తుండగానే బైబిల్‌లో రాయబడింది. అక్కడ చేపలు పట్టుకున్నవారు, ఒకవేళ పేతురు ఇంకా కొంతమంది వలలు కడుక్కుంటున్నారంట. అప్పుడు దేవుడేం చేశాడంటే దోణి ఇచ్చి పేతురు దోణిలో కూర్చొని వాక్యాన్ని బోధించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. అంటే ఇక్కడ కనబడుతున్న మాటలు ఏ రీతిగా ఉంది అంటే, పేతురు అంటాడు, అయ్యా రాత్రంతయు ప్రయాసపడితిని గాని నాకేమియు దొరకలేదు. అంటే ప్రేమైన వాళ్ళరా, ఆ రాత్రంతా పేతురు ఏం చేశాడంట, వలల కోసం ఎంతో ప్రయాసపడ్డాడు ప్రేమైన వాళ్ళ. ఎంత కష్టపడడం ప్రారంభించాడు. ఒక ఫుల్ నైట్ అంటే ఎంతగా ఉంటది చూడండి. అంటే నాకనిపిస్తది, ఒకవేళ నైట్ ప్రారంభించి ఉంటాడు. ఒకవేళ తెల్లవారుజామున వరకు కూడా, ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంటది కదా! ఇంకను తెల్లవారుచున్నగా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చెను అని ఉంటది కదా! మరి యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఆ మాటలు కనపడతాయి. అంటే తెల్లవారునంత వరకు కూడా ప్రయాసపడితే దాదాపుగా కొన్ని గంటల సేపు ప్రేమైన వాళ్ళ. నిజంగా కష్టపడుతూ ఉండగా ఏమైనా దొరికాయంటే ఏమీ దొరకలేదంట. ఎంతెంత కష్టపడి ఉంటారు. ఎందుకంటే సముద్రంలో ఉండడం చాలా కష్టంగా ఉంటది. మరి ఆ సముద్రంలో ఉంటూ వాళ్ళు వలలు వేస్తుండగా ఏమీయు రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ ఏమీయు దొరకలేదు అనడం ప్రారంభించాడు ప్రేమైన వలన. అంటే ఎంత నిరుత్సాహమైన పరిస్థితుల్లో పేతురు ఆ సమయంలో ఉన్నాడో మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే తాను కష్టపడ్డాడు రాత్రంతా. చూస్తే ఏమాత్రము ఫలము కనబడలేదంట. అయితే పేతురు అంటాడు, అంత విసుగులో కూడా నిజంగా ఎంతగా అంటే, నిజంగా ప్రేమైన వాళ్ళరా, అయ్యా నీకేం తెలుస్తది చేపలు పట్టే సమయం మాకు. లేకపోతే ఇటువంటి మాటలు ప్రయాస పడ్డాము. ఇక తెల్లవారినాక ఎవరు చెప్తే ఏముంది లేంది, ఏం జరిగేది ఏమీ లేదు అన్నట్లుగా ఉండవచ్చు ప్రేమన వాళ్ళ. అయితే అంత విసుగులో కూడా తన దగ్గర ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఏం చేశాడంట, పేతురు ఒక మాట చెప్తున్నాడు. అయ్యా రాత్రంతయు ప్రయాసపడితిని కానీ నాకేమీయు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేతును అన్నాడు ప్రభువా. హల్లెలూయా! అంటే ఏం చెప్తా ఉన్నాడు దేవుడంటే, అయ్యా మీకు సమస్య వచ్చింది అని మీరు ప్రార్థన చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? ఎందుకు దేవుని మాటకు విధేయత చూపించలేదు అని అడిగితే, అయ్యా నా సమస్య ఇది. కాబట్టి నేను విధేయత చూపించలేకపోయాను అని మీరు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి తన జీవనోపాధి ఏదైతే తను చేపలు పడితే ఆ వచ్చిన డబ్బుతో ఆ చేపలు అమ్మి వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన వ్యక్తి నిజంగా ప్రేమైన వాళ్ళరా తన జీవితంలో ఆ రోజు ఏమీ పట్టలేదు. అంటే ఒక రకంగా చూడాలి అంటే ఒక రకంగా చూస్తే ప్రేమైన వాళ్ళరా ఆ రోజంతా ఇక ఏమి ఉండాలి? ఎంప్టీ హ్యాండ్స్‌తో ఉండాలి ప్రేమైన వాళ్ళు. అంటే ఒకవేళ నాకనిపిస్తది భోజనానికి కావాలంటే అప్పు చేయాల్సి వస్తదేమో. ఎందుకంటే తను అంతగా ప్రయాసపడినా,
ఏమీ దొరకలేదండి. చాలా నిరుత్సాహంలో ఉంటున్న పేతురు దగ్గరికి దేవుడు వెళ్ళి, "అయ్యా! ఇప్పుడు వల వేయంటే" దేవుడన్నాడు. మరి పేతురన్నాడు, "అయ్యా! నీ మాట చొప్పున నేను వలలు వేతును" అన్నాడు. అంటే అంత విసుగులో కూడా పేతురు ఏం చేశాడు? విధేయత చూపించాడు ప్రేమ వల్ల. తద్వారా జరిగిన ఆశీర్వాదం ఏంటో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే లూకా సువార్త 5వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుకుందాం. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, విసుగులు, విధేయత చూపించడం వల్ల ఎటువంటి ఆశీర్వాదం పొందారు అంటే నిజంగా తనకున్న సమస్యను బట్టి, తాను ఆ రోజు పొందిన బాధను బట్టి పేతురు ఒకవేళ వల వెయ్యకుండా ఉండి ఉంటే దేవుని మాట విని 2 దోణిలు మునుగునంతగా తాను చేపలు పట్టేవాడే కాదు ప్రేమైన వాళ్ళ. పట్టేవాడు కాదు ప్రేమైన వాళ్ళ. అంటే ఆ విసుగు ఉంది కాబట్టి నేను దేవుడి మాట వినను. లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళను. అనేక సార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలు సమస్య వస్తుండగా, ఆ సమస్యను బట్టి బాధపడుతూ, కృంగిపోతూ, దేవుడు చెప్తున్న మాటను వినలేకుండా వేరొక మార్గం గుండా వెళ్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్న మాట, ఆ విసుగులో చూపించిన విధేయత 2 దోణిలు మునుగునంతగా ఆశీర్వాదాన్ని తీసుకురావడం ప్రారంభించి, ఒకవేళ నాకనిపిస్తది పేతురు మామూలుగా ఒకవేళ చేపలు పట్టినా అన్ని పట్టి ఉండడేమో ప్రేమలారా. ఎందుకంటే వారు విస్మయమునందిరి అని రాయబడి ఉంటుంది. అంటే తను పడుతున్న చేపల మాదిరే ఆ రోజు చేపలు పడి ఉంటే విస్మయం చెందాల్సినంత అవసరం లేదు. అసలు బైబిల్ గ్రంథంలో కింది వరకు చదువుతూ పోతే వచనాలు ప్రవీణ వల్ల రాయబడిన మాట యాకోబు, యోహానును కూడా విస్మయమునంది, భయమునందిరి అని రాయబడి ఉంటది. అంటే వారు బిజినెస్ చేసే పీపుల్స్. వారు కూడా విస్మయం నొందారట. అంటే ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా ఇటువంటివి చూడలేదే అని విస్మయం పొందారంట ప్రేమల వాళ్ళు. హల్లెలూయా! అంటే అనేక సార్లు మనం ఏం చేస్తుంటామంటే, మన విసుగులో దేవుని మాటను పక్కన పెట్టేవారిగా, లేకపోతే విధేయత చూపించని వారిగా మనం ఉండడం వల్ల అనేకమైన దీవెనలు దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అనేకమైన దీవెనలు ప్రేమల వల్ల. కేవలం తనున్న విసుగును బట్టి తనకి ఏమీ దొరకలేదు కాబట్టి ఆ విసుగులో ఆ విధేయత చూపించకపోయి ఉంటే ఎంత లాస్ అయ్యేవాడు అంటే ప్రజలు విస్మయమునందునంతగా అంటే అంత విస్తారముగా చేపలు పట్టడమే కాదు. నాకనిపిస్తది ఆ వచనాలు ఇంకా కింది వరకు కూడా చదువుతూ పోతే బైబిల్‌లో రాయబడి ఉన్న మాటలు ఏంటి అంటే, పేతురు యేసుప్రభు కాళ్ళ ఎదుట మోకాలుని, "అయ్యా! నేను పాపాత్ముడను నన్ను విడిచిపో" అనడం ప్రారంభించాడు. ఆ రీతిగా కిందికి చదువుకుంటూ వెళ్తే, తాము అన్నీయు వదిలిపెట్టి దేవుని వెంబడించారట. హల్లెలూయా! నాకనిపిస్తది. ఎన్ని సార్లు ప్రేమిన వాళ్ళ, ఎన్ని సార్లు విసుగులో మనం వదిలిపెడుతున్న ఆశీర్వాదాలు ఎన్నో. నిజంగా నేను అనుకున్నాను ఆ సహోదరుడు చెప్తున్నప్పుడు. విసుగులో ఎవరైనా ఇంత సమస్యలో ఎట్లా వింటారులెండి దేవుని మాట అని అనుకున్నాను ప్రేమిన వాళ్ళ. అప్పుడు దేవుడు చెప్పాడు. ఆ విసుగులో పేతురు విధేయత చూపించాడు. కేవలం ఆ విసుగులో ఉన్న విధేయత అతడు విస్మయమునందునంతగా సర్వశక్తిమంతుడైన దేవుడుని తెలుసుకొనునంతగా ఆ దేవునే వెంబడించినంతగా ఆశీర్వాదాలు పొందడం ప్రారంభించాడు ప్రేమ. హల్లెలూయా! నిజంగా ఎన్ని సార్లు ప్రేమైన వాళ్ళు. ఎందుకు దేవుడు ఈ సందేశాన్ని ఇస్తున్నాడు అంటే, మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటూ ఉన్నారేమో. ఎందుకంటే ఆయా సమస్యను బట్టి మనం విసిగిపోవడం వల్ల, మనం ప్రార్థన చేయకపోయేవి. లేకపోతే దేవుడు చెప్పిన మాట ఒకవేళ బాగా విసుగ్గా ఉన్నప్పుడు దేవుడు వెళ్లి సువార్త చెప్పండి అంటే నేనెక్కడికెళ్తానులెండి. లేకపోతే ప్రార్థన చేయండి. నేనెక్కడ చేయగలను? ఒకవేళ దేవుడు చెప్తూ ఉంటే, అయ్యా నువ్వు లేచి ప్రార్థించు. నువ్వు లేచి ప్రార్థించు అంటే ఒకవేళ ప్రార్థించకుండా ఉండడం. అంటే మన విసుగు ఉన్నప్పుడు, మనకున్న సమస్యను బట్టి ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయత చూపించలేకుండా పోతామో, తద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ప్రేమల నిజంగా మా లూకా సువార్త 5వ అధ్యాయం చదువుతుండగా నాకైతే చాలా ఆశ్చర్యం. అయ్యా! ఈ విసుగులో ఈ వ్యక్తి చూపించిన విధేయతకు మీరిచ్చిన ఆశీర్వాదం ఎంత అంటే
2 దోణిలు మునుగునంతగా, ఆ తరువాత ప్రజలు ప్రభుని తెలుసుకున్నట్లుగా, లేకపోతే పేతురే సర్వశక్తిమంతుడైన దేవుని తెలుసుకున్నట్లుగా, అంతేనా అంటే ఆయనతో పాటు యోహాను, యాకోబు తెలుసుకున్నట్లుగా, అంతేనా అంటే వారు ప్రభుని వెంబడించి అంతగా సమస్తమును విడిచిపెట్టి హల్లెలూయా! అంటే ఒక్క విసుగులో చూపించిన విధేయత ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొస్తున్నది. ఎన్ని ఆశీర్వాదాలు. మరి ఇసుకలో విధేయత చూపించకపోతే ఆశీర్వాదాలు ఇంకా చూద్దాం ప్రేమైన వారు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇది చాలా చిన్న విసుకేలేండి. కాబట్టి పేతురు విధేయత చూపించాడు. ఇంకొంచెం ఒకవేళ మనం వాక్యం చూస్తాం. మా సమస్య ఇది కాదు. ఇంకొంచెం ఎక్కువగా ఉంది బ్రదర్ అని అంటే, ఇప్పుడు అది కూడా చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వారా. ఏ రీతిగా ఆ విసుగులో వారు విధేయత చూపించి ఎటువంటి ఆశీర్వాదాలు పొందారో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వారలారా. నిజంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1-3 వరకున్న దేవుని మాటలు చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-3 వరకు. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు, మరి యేసు ప్రభు తల్లి, ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా ఆ వివాహానికి వెళ్ళడం ప్రారంభించారు. వివాహం జరుగుతుండగా మరి ఏమైపోయిందంట, ద్రాక్షారసము అయిపోగా అన్న మాట కనబడడం ప్రారంభిస్తది ప్రేమ. చాలా సార్లు మరి థియాలజీ చదువుకున్న వారు చెప్తూ ఉంటారు. ఆయా యూదుల ఆచారం ప్రకారం ఒకరోజు కాదు పెళ్లి. ఒకవేళ చాలా రోజులు జరుగుతది. కాబట్టి కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తూ ఉంటారు ప్రవీణ వాళ్ళు. మరి ఇక్కడ కూడా యేసుప్రభు పెళ్ళికి వెళ్ళాడు. ఇప్పుడైతే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతుండగానే నిజంగా అందరికీ టెన్షన్ ప్రారంభమైంది. ఇప్పుడు నిజంగా ప్రేమ వాళ్ళ ఏ రీతిగా ఉంది అంటే, ఎవరికైనా ఇంకా బాగా చెప్పాలంటే ద్రాక్షారసం అయిపోయింది ఎవరికి తెలుస్తది ఫస్టే అంటే పరిచారకులకే తెలుస్తది. ఎందుకంటే వారే కాబట్టి పంచుతున్నది వారికి తెలుస్తది ప్రేమైన వారు. ఇప్పుడు ఆ పరిచారకులకు తెలుసు. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందో మనం చూడడం ప్రారంభిద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడియుండెను. ఇప్పుడు చూస్తే ప్రేమైన వారలా ద్రాక్షారసం అయిపోయింది. యేసుప్రభు తల్లి వచ్చి యేసుప్రభుకి చెప్పింది. అంటే ఆ ప్రాబ్లమ్ ఏంటి అనేది నేను మీకు చెప్తున్నాను. ఆ తరువాత యేసుప్రభు తల్లి ఏం చేస్తున్నారు? మీరు ఆయన చెప్పినది చేయుడని పరిచారకులకు చెప్పానని బైబిల్ రాయరు. అంటే పరిచారకులకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే వారే కాబట్టి సర్వ్ చేస్తున్నది. ఖచ్చితంగా వారికి తెలిసి ఉంటది ప్రేమల వల్ల. ఇప్పుడు వీరికున్న విసుగు ఏ రీతిగా ఉంటదో ఒకవేళ మనం చూస్తే ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు యేసుప్రభు తల్లి వచ్చి ఆయన చెప్పిన మాట వినండి అంటే, యేసుప్రభు ఏం చెప్పిండాలి? మీరు మా శిష్యులను కూడా తీసుకొని వెళ్ళి పోయి ద్రాక్షారసం తీసుకోండి. అంటే ఏ రీతిగా ఉంటదంటే కరెక్ట్‌గా ఉంటది ప్రేమల వల్ల. కరెక్ట్‌గా ఉంటది. అయితే యేసుప్రభు ఆ మాట అనలా. ఆడ పెద్ద రాతి బాణలుంటే దానిలో నీళ్ళతో నింపండి అన్నాడు. వాస్తవంగా చూస్తే అప్పటికే వాళ్ళు బాగా పనులు చేస్తున్నారు. మరి యూదుల ఆచారం ప్రకారం ఎక్కువ రోజులు పెళ్లి అంటే వాళ్ళు అన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు. ఇప్పుడు సడెన్‌గా ద్రాక్షారసం అయింది. అయిపోయింది. ఇప్పుడు ఆ టెన్షన్ ఎట్లా ఉంటది? హెవీగా ఉంటది ప్రేమ. ఈ టైంలో తదనుగుణంగా మాట్లాడితే విధేయత చూపించొచ్చు గానీ, అసలు సంబంధం లేకుండానే మాట్లాడతాడు దేవుడు. ఏమంటాడంటే, దాన్ని నీళ్ళతో నింపండి అన్నాడు. అది కూడా చిన్న బాణలు కాదు. చాలా పెద్దగా ఉన్నాయి. దానిలను నీళ్ళతో నింపండి అన్నాడు. నిజంగా అంత కష్టంగా ఉంటది గదా! వినడానికే ఇబ్బందికరంగా ఉంటది. ఎవరైనా ప్రేమిన వలన మనం బాధపడుతుంటే, అయ్యా వెళ్లి ఇది చెయ్యి అన్నారనుకోండి. అప్పుడు మనకి అంత కోపమొస్తది. ఎంత ఇరిటేట్ ఒస్తది. అయ్యా నేను ఉన్న టెన్షన్‌లో నేను ఇంతగా బాధపడతా ఉంటే, ఈ టెన్షన్‌లో నేనుంటే సడెన్‌గా నువ్వొచ్చి ఇది జెయి అంటే నాకు సంబంధించిన పని ఏదైనా చెబితే చేయడానికి ఇష్టపడతాను గానీ, అయ్యా నువ్వు ఒకవేళ బాధపడుతున్నావు, లేదు ఇది ఇట్లా జరుగుతది, ఇది జరుగుతది అని ఎక్స్‌ప్లనేషన్ చేస్తే, లేకపోతే దాని గురించి వివరిస్తే, అప్పుడు ఒకవేళ చేయడానికి బావుంటది. కానీ దేవుడు అదేమి చెప్పడం లేదు యేసు. నువ్వు వెళ్లి అగాధి వనాలు నీళ్ళతో నింపండి అన్నాడు. అనిపిస్తది.
నిజంగా ఎట్లా ఉంటుందో ఆలోచించాలి. ఎంత ఇరిటేట్‌గా ఫీల్ అవుతారో చూడండి. అయితే వాళ్ళు ఆ విసుగులో కూడా అంత ఉన్న పరిస్థితిలో ఇరిటేట్ కాలేదు గానీ, దేవుడు చెప్పిన ప్రకారం ఆ నీళ్ళను ఆ రాతి బాణాలు నీళ్ళతో నింపారు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త 2 అధ్యాయం 7 వచనం నుంచి 11 వచనం వరకు చదువుదాం. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా! నాకనిపిస్తది. నీళ్లు పోయమనడమే ఇబ్బందికరంగా ఉంటే, దేవుడు తర్వాత చెప్పాడంట, ఆ నీళ్ళని ముంచి విందు ప్రధానికి తీసుకువెళ్ళండి. నాకనిపిస్తది. ఎంత కోప్పడి ఉండాలి. ఏమైనా కోప్పడ్డారా? ఏమైనా విసుక్కున్నారా? ఏమీ లేదు ప్రేమలో. దేవుడు చెప్పిన మాట వారు వినడం. తద్వారా ఏం జరిగింది? నిజంగా బైబిల్ చదువుతుంటే నాకనిపిస్తది. ఆ విందు ప్రధాని అంటున్నాడు, అయ్యా అందరూ కూడా మంచి ద్రాక్షారసం ముందు పోస్తారు. జనులు మత్తులుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. అయితే నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు అంటే, అప్పటికి ఎంత ద్రాక్షారసం వాళ్ళు తాగి ఉంటున్నారు. అంటే ఇంత అలసిపోయిన వారు, ఒకవేళ వాళ్ళందరికీ ద్రాక్షారసం అందిస్తున్నది పరిచారకులు కదా! ఒకరు పెళ్ళికి చాలామంది వచ్చుంటారు. వీళ్ళందరికీ పరిచారం చేస్తున్న వారిని తీసుకొచ్చి దేవుడు ఏం చెప్పాడు, నీళ్ళు పోయిందంటే నీళ్ళు పోసారు. చేయమంటే దేవుడు చిన్న బాణలకు, 6 రాతి బాణలకు నింపడం ప్రారంభించారు. ప్రేమైన వాళ్ళరా, నిజంగా నాకు అనిపిస్తది. వారు చూపిన విధేయత, విశ్వాసులు ఆయన, లేకపోతే అపోస్తలులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఆ పెళ్లిలో ఉన్న, ఒకవేళ అయిపోయింటే ఆ పెళ్లి అవమానం ఎక్కువగా ఉండేది. అయితే వీరు చూపిన విధేయత ఎంత ఆశీర్వాదకరంగా మారింది అంటే, ఏ పెళ్లిలో అయినా ఈ వాక్యం చదువుతున్నారు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! అంటే వారు చూపించిన ఆ విసుగులో విధేయత ఏం జరిగింది అంటే, అనేక మంది జీవితాలలో అంటే ఎంత ఘనముగా, ఒకవేళ నాకనిపిస్తది, ఆ విసుగులో వారు విధేయత చూపించకపోయుంటే, ఈ మాటలు బైబిల్ గ్రంథంలోనే కనబడవేమో ప్రేమైన వాళ్ళ. వారు చూపించిన ఆ విసుగులోని విధేయత, నీళ్లను ద్రాక్షారసముగా, లేకపోతే అవమానమును ఆశీర్వాదకరంగా మారడం ప్రారంభించింది. అంత మాత్రమే కాకుండా అపోస్తలులు విశ్వాసములో బలపడే వారిగా మార్చడం ప్రారంభం. హల్లెలూయా! హల్లెలూయా! అంటే మనం అనుకుంటుంటాం, చిన్న విసుగులో కదా పేతురు, ఒకవేళ ఆ రోజే కదా ఇంట్లో డబ్బులున్నాయేమో విధేయత చూపించాడు. ఇక్కడ చూస్తే అంతవరకు సర్వ్ చేస్తున్నారు. జబ్బు వాళ్ళ ఆయన అంటాడు కదా, ఇది వరకు అంటే ముందంతా ద్రాక్షారసం సర్వ్ చేశారు. అప్పుడు కూడా అసలు సంబంధం లేని పని చెబితే కూడా దేవుని మాట విని విధేయత చూపించారు. తద్వారా ఏమైంది? దేవుని ఆశీర్వాదాలు పొందడం ప్రారంభం. అనేక సార్లు ప్రేమ వల్ల దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటది, నేను ఉంటున్న సమస్య ఏంటి? ప్రభు మాట్లాడుతున్నది విధానం ఏంటి? దేవుడు ఏంటి ఈ టైంలో విధేయత కోరుకుంటున్నాడా? నిజంగా ప్రేమ వల్ల దేవుని తలంపులు, అందుకే బైబిల్‌లో రాయబడింది యెషయా గ్రంథం. దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు అన్నాడు. ఆయన ఉన్నతంగా ఆశీర్వాదాలు మన కోసం ఎత్తిపెట్టి, నిజంగా మనం అనుకుంటాం ఒకవేళ నాకు అనిపిస్తుంది పరిచయం ఎట్లా, ఎంత అవమానం, ఎంత అవమానం. ఆ విధేయత, అసలు ఆ టెన్షన్ ఏదైతే వాళ్ళు టెన్షన్ పడ్డారో ఆ తర్వాత పడింటారా, సంతోషంగా గంతులేస్తుంటారో ప్రభు. అనేక సార్లు మన జీవితాల్లో కూడా మనకున్న టెన్షన్‌ను బట్టి మనం చేయలేకపోతున్నాం అని అంటాం. కానీ మనం చేస్తే ఉండే ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటదో దేవుడు చూపించడం ప్రారంభించాడు. హల్లెలూయా!
బాగుంది బ్రదర్. ఒకవేళ పేతురు జీవితంలో ఉన్న టెన్షన్, లేకపోతే ఆ పరిచారకులకు ఉంటున్న టెన్షన్ కంటే, నా టెన్షన్ ఇంకా చాలా పీక్‌లో ఉంది. కాబట్టి నేను విధేయత లేకపోతే ఈ చిన్న చిన్న వాటికైతే నేను విధేయత చూపించేదా వాణ్ణి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అయితే చివరిగా ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకొని, ఆ తర్వాత నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రేమైన వాళ్ళ. చూద్దాం ప్రేమైన వాళ్ళ. మరి మన టెన్షన్ గొప్పదో, లేకపోతే అక్కడ ఉన్న టెన్షన్ ఎంత గొప్పదో మనం చూడడం ప్రారంభిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళ రాయబడిన మాట ఒక తండ్రి జీవితంలో ఉన్న ఒక పీక్ లెవెల్ ఎట్లా ఉంది అంటే, యాయిరు సమాజ మందిరపు అధికారి వచ్చి ఆయన పాదాల దగ్గర పడి ఉన్నాడంట. సారీ, ఆయన పాదముల మీద పడినని రాయబడి ఉంది. అంటే నాకు అనిపిస్తుంది, ఏం చూపిస్తూ ఉంది, సముద్రం ఒడ్డున దేవుడు ఉన్నాడు. యాయిరు వచ్చి యేసు ప్రభు పాదముల మీద పడ్డాడు. బైబిల్ రాయబడి ఉంటుంది, బహుజన సమూహం ఆయన మీద పడుతుండ్రి అని రాయబడి ఉంటుంది. ఇంతమంది జనం చూస్తుండగా నిజంగా ప్రేమైన వల్లరా యాయూరు యేసు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. పాదాల మీద పడిపోయాడంట ప్రేమ. నాకు అనిపిస్తుంది, కనీసం జనాలు చూస్తున్నారే, ఈ తలంపు కూడా లేదు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యాయూరులో ఉన్న టెన్షన్ ఎంతగా ఉంది. ఆయన చెప్తున్న మాటలు, అయ్యా నా చిన్న కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, చావ సిద్ధమై ఉన్నది. కాబట్టి నీవు వచ్చి అది బాగుపడినట్లు, అది బ్రతుకున్నట్లు. అంటే ఏ రీతిగా ఉంది అంటే, డిక్లేర్ చేశారేమో ప్రేమన వాళ్ళ. ఒకవేళ డిక్లేర్ చేశారేమో వైద్యులు చూసి, అయ్యా ఈ చిన్న కుమార్తె చనిపోతుంది. ఒకవేళ ఎట్లా చెప్తారు బ్రదర్ ఆ రీతిగా అంటే, అప్పటికే ప్రజలు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ప్రేమన వాళ్ళ. ప్రజలు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఆయన ఏం చేస్తున్నాడు, వస్తున్నాడని తెలిస్తేనే వెళ్ళాక, అంటే ఆయన టెన్షన్ ఏ పీక్ లెవెల్లోకి ఉందో మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమన వాళ్ళ. ఎంత పీక్ లెవెల్‌లో ఉంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, సరే అంత పీక్ లెవెల్‌లో ఉంటున్నాగా దేవుడు అన్నాడు, సరే వెళ్తాం రండి అన్నాడు. ఇప్పుడు జరిగిన సంఘటనను మనం చూడడం ప్రారంభిద్దాం. అదే మార్కు సువార్త 5వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుకుందాం. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, ఏ టెన్షన్‌తో నిమిత్తమైతే దేవుని దగ్గరికి వచ్చాడో, ఇప్పుడు ఒక మాట వినబడతా ఉంది. అయ్యా ఇస్ ఓవర్, అయిపోయింది, చనిపోయింది. నీ కుమార్తె చనిపోయినది. ఇక నువ్వు బోధకుని శ్రమ పెట్టవద్దు. అసలు ఎట్లా ఉంటది ప్రేమ? ఆ కుమార్తె చనిపోతదని తెలిస్తేనే ఆ తండ్రి హృదయం పగిలి నిజంగా యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రజలందరూ చూస్తుండగా పట్టించుకోకుండా ఆయన సమాజ మందిరపు అధికారి అనే హోదా కూడా మర్చిపోయి యేసుప్రభు కాళ్ళ మీద పడితే, ఇప్పుడు అంత టెన్షన్‌లోకి ఉన్న వ్యక్తికి ఒక మాట వినబడతా ఉంది. అయ్యా నీ కుమార్తె చనిపోయింది. ఇక గుండె పగిలి ఉండాలి ప్రేమలో. అంతే కదా! బ్రతికి ఉన్నప్పుడే ఇంకా ఆ వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడే ఆ వ్యక్తి అంత డిప్రెషన్‌కి వెళ్తే, ఆ వ్యక్తి అంత డిప్రెషన్‌కి వెళ్తే, ఇక ఆ వ్యక్తి లేదు అన్న మాట వినపడినప్పుడు ఏ రీతిగా ఉండాలి? బట్టలు చింపుకొని పరిగెత్తుండాలి. ఎందుకంటే వారు ఏదైనా దుఃఖ సమాచారం విన్నప్పుడు ఇశ్రాయేలు జీవితంలో వారు బట్టలు చింపుకునే వారుగా ఉంటారు. ఇప్పుడు ఇంత భయంకరమైన వార్త వినపడుతుండగా హృదయం పగిలి నిజంగా ప్రభువా ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలోకి వెళ్ళిపోయి ఉంటున్నా యాయూరు జీవితంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అయ్యా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. ఎట్లా నమ్మాలి ప్రభువా? ఎట్లా ప్రభువా నేను నమ్మిక ఉంచాలి? నా బిడ్డ ఇప్పుడు చనిపోయింది, చనిపోయింది. ధైర్యంగా మాట్లాడాలి కదా! ఏమీ మాట్లాడలేదు. సైలెంట్‌గా ఉండడం ప్రారంభించాడు. బైబిల్‌లో కింది వచనాల్లో మనం చూస్తే రాయబడి ఉంటది. అక్కడ గొల్లు చేయవారు ఉంటే దేవుడు ఎందుకు ఏడ్చుచున్నారు అంటే, వారు ఆయనను అపహసించిరి అని రాయబడింది. అందుకు దేవుడు ఏం చేశాడు, వారందరిని బయట పెట్టాడు. ఎవరైతే ఏడుస్తున్నారో అందరిని బయట పెట్టాడు. యాయీరును
ఆ భార్యను పేతురు, యాకోబు, యోహాను మాత్రమే వెంటబెట్టుకొని వెళ్ళనని బైబిల్‌లో రాయబడి ఉంటుంది. అంటే నాకనిపిస్తది ఇంత భయంకరంగా హృదయం పగిలే పరిస్థితులు ఉంటే యాయీరు ఎట్లయ్యా దేవుని మాటకు విధేయత చూపించి ఏడ్చకుండా ఉన్నావు? సాధ్యమవుతదా? ఇంకొక సువార్తలో మనం చూస్తే తనకు ఒక్కతై ఉన్న కుమార్తె అని రాయబడి ఉంటది ప్రేమల. ఇంత భయంకరమైన పరిస్థితిలో దేవుడు చెబితే ఏడ్చకుండా ఎలా ఉండగలిగాడు? ఎట్లా విధేయత చూపించగలిగాడు? దేవుడు చెప్పిన మాట భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు. ఎట్లా నమ్మిక ఉంచుతాం? అసలు ఏమైనా ఉంటదా? నరాలు చిట్లిపోయి ఉంటాయి అన్నంత టెన్షన్‌లు. బ్రతికి ఉండగానే కాళ్ళ మీద పడిన వ్యక్తి చచ్చిపోయాడన్న వార్త వింటుండగా ఎట్లా ఉంటాడు ప్రేమ వల్ల? ఏడ్చకుండా, భయపడకుండా. నిజంగా నాకనిపిస్తది. ఎంత విధేయత చూపించాడు యాయిరు. వారు వస్తుండగా ఎదురుగా వచ్చి గట్టిగా యాయిరును కౌగిలించుకొని ఏడ్చి ఉండరా జనాలు. అయ్యా! ఈ కుమార్తె కోసమే గదా! ఈ బోధకుని దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళావు. ఇప్పుడు చూడు నువ్వు వచ్చేలోపే కనీసం చివరి చూపు కూడా నీకు అందలేదని ఏడ్చిన వారు ఉండిండరా ప్రేమైన వాళ్ళు? కంపల్సరీగా ఉండి ఉంటారు. అయితే ఆ స్థితిలో కూడా నిజంగా ప్రేమైన వాళ్ళు ఎంత ఆశ్చర్యం. అంత భయంకరమైన సిట్యుయేషన్‌లో కూడా దేవుని మాటకి విధేయత చూపించారు. తద్వారా ఏం జరిగింది? మనం చూడడం ప్రారంభిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 41-42 వచనం. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. హల్లెలూయా! విస్మయమనందారంట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు విసుగు ఉన్నది మాట వాస్తవం. అయినా కూడా మీరు దేవునికి మాటకు విధేయత చూపిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం మీరు విస్మయమునందునంత. వారు విస్మయమునందిరి. ఎవరు? పేతురు విస్మయమునందాడు. యాకోబు, యోహానులు వారితో ఉన్న వారందరూ కూడా ఇక్కడ వారందరూ కూడా బహుగా విస్మయమునందారు. ఇదేంటి ప్రభా! అయిపోయిందనుకున్నామే. ఏడ్చి సమాధి కార్యక్రమం చేయాలనుకున్నామే. ఇదేంటి? ఆ విసుగులో చూపించే విధేయత ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొస్తది. ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొస్తది ప్రేమ. దేవుడు మనతో నేరుగా మాట్లాడతాడు. ఏ సమస్యతో మీరు కృంగిపోయి దేవుని మాటకు విధేయత చూపించకుండా అవిధేయులుగా ఉంటున్నారు. మన జీవితాలు మరి ఆ జీవితాలు సరిచేసుకున్నాం. ఆ విసుగులో కూడా విధేయత చూపించడం నేర్చుకో. తద్వారా ప్రజలు విస్మయమునందునంతగా ఆ అద్భుతాలు చూసి ఇతరులు దేవుని దగ్గరికి వచ్చే అంతగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇంకొక మాట చెప్పాలి అంటే ఈ లోకపరంగా పరలోకపరమైన ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. హల్లెలూయా! అంత గొప్ప దీవెనలు ఆ విసుగులో ఉన్న విధేయత వల్ల దేవుడు అనుగ్రహించాలని దాచి ఉంచి ఉన్నాడు ప్రేమ. ఎందుకు ప్రభా నాకు ఈ సమస్య గుండా వెళ్తున్నాను. మరి ఈ సమస్య గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను విసుక్కుంటాను. అందుకే దేవుడు సరి చేయడానికే ప్రేమ వల్ల ఈ సందేశాన్ని దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే మనం విసుక్కొని అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం, కోల్పోతున్నాం. కాబట్టి విసుగులో కూడా విధేయత దేవుని మాటకు విధేయత చూపిస్తే వచ్చే ఆశీర్వాదాలు సాధారణమైనటివి. ప్రభు వాక్యం మనం సెలవిచ్చుచుండగా మన జీవితాలు మనం పరిశీలించుకుందాం. ఎక్కడ విసుగులో దేవుని మాట నుంచి మనం తప్పిపోయామో సరి చేసుకొని ఆ విసుగులో విధేయత చూపించి ప్రజల విస్మయమునందునంతగా ఆశీర్వాదాలు పొందడం ప్రారంభిద్దాం. దేవుడు అట్టి కృప వాక్యం చూస్తే ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవం కలిగిన జీవాధిపతి, ఈ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి అనేక సార్లు మాకున్న సమస్యలను బట్టి అయ్యా సమస్య నాకెందుకు వచ్చింది అని ఏడ్చేవారిగా ఉంటాం. అయితే దేవుడు చెప్పే మాట వినకుండా లేకపోతే ఆయన మాటకు విధేయత చూపించకుండా ఉండేవారిగా ఉంటూ అనేక మందిని నడిపించే వ్యక్తులుగా కోల్పోతూ అనేక ఆశీర్వాదాలు మేము కోల్పోతుండగా ఇది నా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి కూడా విసుగులో కూడా విధేయత చూపించడానికి సహాయం దయచేయండి.
అట్టి కృప కలిగిన అయ్యా, అట్టి కృప మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ విసుకులో కూడా విధేయతకు మాటకు, దేవుని మాటకు విధేయతకు దూరంగా మేము వెళ్ళకుందుము గాక. అట్టి బలమైన కృపను తండ్రి నిబిడలమైన మా అందరికీ అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్తే, అయ్యా మీరు ఏది నడిపిస్తే ఆ మార్గము గుండా నడుచుటకు అయ్యా అయ్యా మీరే మమ్మల్ని సిద్ధపరచి మహిమ ఘనత పావవులు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన మా గొప్ప ప్రభు, వందనాలు చేయొచ్చు. ఆయన కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, వారు ఎదురు చూస్తున్న దీవెనలు ఆశీర్వాదాలతో నింపి, ఇసుకలో విధేయత నేర్పించి తద్వారా వచ్చే ఆశీర్వాదాలు అన్నీ కూడా అన్ని మరించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని తొలగించి, ప్రతి అడ్డంకు తొలగించి, ప్రతి విసుగు తొలగించండి నాయన. నిదానించు నాయన, వించు ఆర్థిక ముందుకు సాగుతూ ఎంతమంది జీవితం విసుగు అదంతా తొలగించి సంపూర్ణమైన దీవెనలు మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రం ప్రతి అయ్యా బ్యారెన్నెస్ అక్కడ గుడ్రలతనం తొలగించి సంపూర్ణమైన దీవెన జాబ్స్, లైఫ్ సెటిల్, మ్యారేజ్ ప్రతిదీ అనుగ్రహించి ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి బిడ్డ ప్రార్థన ద్వారా షేర్ చేయడం అదే రీతిగా తండ్రి మరి ఆర్థికంగా ప్రతి బిడ్డను దీవించు. మరి ఈ కార్యక్రమం అనేకులకు మందికి రీచ్ అవ్వటం మీరే కృప చూపించు. సమృద్ధికరమైన దీవెన సతన బంధకాల నుంచి విడిపించి ప్రతి ఒక్కరు విధేయత చూపించు. ఆశీర్వాదాలు పొందుతూ కృప చూపించు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.